నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రవితేజ గారి ఈగల్ సినిమా అయితే వచ్చేసింది. అంటే చాలా రోజుల నుంచి రవితేజ గారు అంటే ధమాకా తర్వాత ఒక సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈగల్ మరి తను అనుకున్నట్టు హిట్ అయిందా, లేకపోతే ఏంటి ఈగల్ సినిమా పరిస్థితి ఏంటి? ఈ సినిమా గురించి మనకి రివ్యూ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తే మనకి రవితేజ గారి సినిమా ఈగల్ అయితే వచ్చేసింది. సో ఈగల్ అంటే ధమాకా తర్వాత రవితేజ గారికి సరైన హిట్ పడలేదు. చాలా సినిమాలు అయితే వచ్చాయి, కానీ లాస్ట్కి మన టైగర్ నాగేశ్వరరావు చాలా అంటే భారీ హైప్ పెంచినా కూడా అనుకున్న స్థాయికి ఎదగలేదు, అంటే రాలేదు కలెక్షన్స్. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అసలు రవితేజ గారు అనుకున్నట్టు ఆ మార్క్ని రీచ్ అయ్యారా లేదా? అసలు మార్క్ రీచ్ కాదు, ఎక్స్ట్రీమ్ లెవెల్. అంటే ఇక్కడ మనం మార్క్ ఎక్కడ అనుకుంటున్నామో అది దాటి అంతకన్నా హై లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇది ఖచ్చితంగా ఈ తరహా స్క్రీన్ ప్లే కానీ, ఈ తరహా సినిమా ప్యాక్ చేయడం కానీ, ఈ తరహా హైప్ ఇవ్వడం కానీ పూర్వం మాస్, ముఖ్యంగా ఏంటంటే మాస్ చిత్రం, మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సినిమా సింపుల్గా చెప్పాలంటే రవితేజ యాక్షన్ కానీ సినిమా విధానం, రవితేజ యాక్షన్ కానీ సినిమా విధానం కానీ చెప్పాలంటే భయానక బీభత్స యుద్ధ విధ్వంస వినాశం ఆ రేంజ్. ఈ పదాలు కూడా సరిపోయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అద్యాంతం సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్, ఇంట్రెస్టింగ్, సస్పెన్సు. అసలు ఏం జనరల్గా మీరు సినిమాల హీరో ఇంట్రడక్షన్ ఎన్ని సీన్లు ఉంటాయండి? మామూలుగా అంటే ఒక ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు హీరో ఇలా వచ్చేసి ఒక సీన్ ఉంటుంది, చాలా హైప్ కూడా అలాగే ఉంటుంది. అవును. కానీ ఈ సినిమా ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ దాకా హీరో ఇంట్రడక్షన్ సీన్లు అన్నీ ఉంటాయి. ప్రతి సీన్ ఇంట్రడక్షన్లా ఉంటుంది. సినిమా మొత్తం 60 సీన్లు ఉంటాయి, సుమారు 60 సీన్లు ఉంటాయి. 55-58 సీన్లు హీరో ఇంట్రడక్షన్ ఉన్నట్టుగానే ఉంటుంది. ఇదంతా కూడా నేరేటెడ్ బేసిస్లో స్క్రీన్ రన్ అవుతుంటుంది. ఒకరు చెప్తుంటారు, ఔత్సాహిక జర్నలిస్ట్ అయినటువంటి అనుపమ ఖేర్ అక్కడ ఒక పత్తి సంబంధించిన విలువ, అంటే కాటన్కు ఆయన విలువిస్తాడు, ఇంటర్నేషనల్ మార్కెట్కు స్పేస్ ఇస్తాడు ఆయన. పత్తి రైతులకు భరోసా ఇచ్చినటువంటి ఆ వ్యక్తి గత సంవత్సరం నుంచి కనిపిస్తలేడు. అసలు ఏం జరిగింది అన్న ఉత్సాహంతో చిన్న ఆర్టికల్ రాస్తుంది. అది ఎక్కడో చిన్న మూలకి ఎక్కడో పడుతుంది. యాక్చువల్గా ప్రయారిటీ ఇవ్వరు, ప్రెస్ వాళ్ళు కూడా ఏదో వార్త కాదులే అని అంటుంటారు. అయితే ఇది మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ సంస్థలు అంటే ఇంటెలిజెన్స్ సంస్థ రకరకాల అది ఐడెంటిఫై చేసి అసలు ఎందుకు రాయిచ్చారు, ఎందుకు వేశారంటూ పేపర్ ఆపడం, పేపర్ చీఫ్ ఎడిటర్ ఏమని క్లాస్ పీకడం. అరే ఏంటి ఇంత చిన్నదానికి ఇంత సీరియస్ ఎందుకు అయ్యింది అంటూ ఆమె కథనం తెలుసుకోవడానికి బయలుదేరుతుంది. ఇట్లా ఏదో సస్పెన్స్. అక్కడికి ఒక క్యారెక్టర్ని కలుస్తుంది. ఆ యుద్ధాన్ని నువ్వు ఎందుకు మళ్ళీ గుర్తు చేస్తున్నావు? ఆ రోజు ఏం జరిగిందో నీకేం తెలుసు? తలకోన అడవిలో ఒక గూడెంలో ఈ పత్తి ఫ్యాక్టరీ ఉండేది. అక్కడ ఒక ఫ్యాక్టరీ, ఒక కోట లాంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. అదంతా మాయమైపోయింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది తెలుసుకోవడానికి వెళ్తుంటుంది. ఈ అనుపమ పరమేశ్వర్ వెళ్తున్న ప్రతి క్యారెక్టర్, అడగడానికి వెళ్తున్న ప్రతి క్యారెక్టరు హైప్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక కోణం చెప్తుంటారు. అతని గురించి ఎంతసేపటికి అది గుర్తు చేస్తున్నావు. ఆ రోజు ఏం జరిగిందో, అతడేంటి, అతడొక ప్రకృతి విలయం, అతడు ఖద్దరు సినిమా క్యాప్షన్ కూడా అదే, ఖద్దరు చొక్క ఆపిన యుద్ధం అతను, ఇట్లా విధ్వంసం అతను, ఒక ప్రకృతి ప్రళయం అతను. ఇట్లా డైలాగ్ కూడా సూపర్. అసలు రైటరు మణిబాబు కిరణం అసలు అద్భుతమైన డైలాగ్ రాశాడండి. భగవద్గీత చదవడం అంటే భాష వస్తే సరిపోదు, అధ్యయనం దాన్ని అవగాహన చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి అంటూ మంచి మంచి డైలాగ్. ఎట్లా చూసినా కూడా సినిమా అంతా కూడా హీరో ఎలివేట్ చేసి డైలాగ్ కూడా రాశాడు. అది అంత హైప్ ఉంటుంది, అంత అర్థం ఉంటుందంటే వాడు కనపడడు, వ్యాపించి ఉంటాడు. అంటే భగవంతుడు ఎట్లా విశ్వంలో వ్యాపించి ఉంటాడో, రక్షణ ఇస్తుంటాడు అన్నట్టుగా ఆ గూడాన్ని, ఆ ప్రాంతాన్ని, వాళ్ళని రక్షిస్తాడు అన్నట్టుగా చెప్పి, అంటే ప్రతి సన్నివేశము హీరో ఇంట్రడక్షన్ ఉన్నట్టు ఉంటుంది. అనుపమ పరమేశ్వర్ ఆ హీరో అసలు ఆ రోజు ఏం జరిగింది తెలుసుకోవడానికి వెళ్ళడానికి వెళుతున్న ప్రతి క్యారెక్టర్ దగ్గర వెళ్తుంది. అంటే ఇక్కడికి ఒక ససేషన్ తెలుస్తుంది, కొంచెం వార్త తెలుస్తుంది, ఇంకో క్యారెక్టర్కి వెళ్తుంది, ఇంకో క్యారెక్టర్, ఇట్లా ఎన్ని క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రతి క్యారెక్టర్ని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తున్నట్టుగానే ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఖచ్చితంగా అది హీరో ఇంట్రడక్షన్ సీన్ లానే ఉంటుంది. ఫుల్ యాక్షన్ సీన్, ఎక్కడ కథ డైవర్ట్ అవ్వలేదు,
ఎక్కడ కూడా ఎక్స్ట్రా సీన్స్ రాలేదు. అంటే జనరల్గా మన సినిమా ఈక్వేషన్లో ఏంటంటే ఒక 2 ఫైట్లు, 2 కామెడీ సీన్లు, తర్వాత ఓ పాటలు, వీలైతే ఒక వ్యాంపు డ్యాన్స్, ఇట్లా ఈ తరహా ఏది ఉండదు. కథ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది. ఈ ప్రతి సన్నివేశం హీరోయిన్ని ఎలివేట్ చేయడానికి, ఎమోషనల్ క్యారీ చేయడానికి, ఎట్లా అంటే హీరోయిజాన్ని బయట పెడతానికి, అండ్ ఆ అంబిషన్ ఏంటి, ఆ సస్పెన్స్ ఏంటి తెలుసుకోవడం ప్రతి సీన్ ఉంటుంది. ఆ సీన్ మొదటి సీన్లో అదే సస్పెన్స్, ఇంటర్వెల్ దాకా బ్యాంక్ అదే సస్పెన్షను, నెక్స్ట్ ఏం చేశాడు, ఆ నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, దీనికి ఈ సన్నివేశం ఇక్కడితో ఆగిపోవడానికి కారణం ఏంటి, ఇట్లా అనుకుంటూ ఈ అంటే ఇది ఇంటర్నేషనల్, అంటే అక్కడ ఇంటర్నేషనల్ అంటే మన వేరే దేశంలో కథ ప్రారంభం అవుతుంది. అతను ఒక మామూలుగా జనరల్గా సింపుల్గా కథ చెప్పాలంటే అతను ఒక కిరాయికి పనిచేసే స్మగ్లరు లేదా కిరాయి కోసం పనిచేసేటువంటి ఒక గ్యాంగ్స్టర్ లాంటి వాడు. అతనికి ఒక గోల్ ఏర్పడుతుంది, అది హీరోయిన్ వల్ల. ఇదొక యాంగిల్లో కథ చెప్తుంది. తర్వాత ఇక్కడ కథ కూడా ఒక 3-4 కథలు, సినిమాలు జరిపే కథలు అంశంలా కనిపిస్తుంది. ఒక తలకోన తీసుకుంటే అక్కడ గ్రామ వాతావరణం, మునసబ్బు, ఆ రాజకీయాల ఒక కథ ఇలా వెళ్ళిపోతుందా అనుకుంటాం. సడన్ కట్ చేసరికి పెద్ద స్మగ్లర్ వస్తాడు, ఇక్కడ బాక్సైట్ గని ఉంది, ఆ ఫ్యాక్టరీ ఖాళీ చేయించాలంటాడు. అంటే ఈ బాక్సైట్ గని ఖాళీ చేయడానికే ఆ హీరో ఎంతో కష్టపడ్డాడు అనుకుంటాం. కానీ ఆ బాక్సైట్ గనికి కానీ ఈ బాక్సైట్ వైపు తిరగడానికి కానీ ఆ స్క్రీన్ ప్లే ఏం లేదు, ఆ హైప్ ఉంటుంది. ఇట్లా ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హైపు, లేదా దానికి అది నెక్స్ట్ సీన్ ఏం జరిగింది, అసలు ఆ తలకోన ఫ్యాక్టరీ విధ్వంసం అయిపోయి మొత్తం బూడిదవ్వడానికి కారణం ఏంటి, ఇది తెలుసుకోవాలంటే సినిమా ఎండింగ్ సీన్ దాకా నడుస్తూనే ఉంటుంది. దీంట్లో బెస్ట్ ప్లస్ ఏంటంటే స్క్రీన్ ప్లే, హీరోని ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగు ఆచితూచి కొలతలు వేసి ప్రతి డైలాగ్ రాసేటట్టుది రైటర్ మణిబాబు గారు. లేకపోతే కార్తిక్ ఘట్టమనేని గారు దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కూడా. ప్రతి సన్నివేశం, ప్రతి స్క్రీన్లో కనిపించే ప్రతిది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవడం కానీ, చెక్కడం కానీ జరిగినట్టుగా ఉంది. క్యారెక్టర్ ఎలివేషన్ చేయడం కానీ, ఈ సీన్లో ఎంత ఎమోషన్ క్యాచ్ అయింది, నెక్స్ట్ ఎలా లీడ్ చేయాలని జాగ్రత్తగా ఒక్కొక్కటి పూస అల్లి ఎలా అయితే హారం చేస్తారో సినిమాని 60 సీన్లు మొత్తం కడ్బందిగా అల్లి చేశాడు. ఇది పూర్తి స్థాయిలో మాస్ ఎలివేషన్ చిత్రం. ఇది ఒక క్లాసిక్గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ వెళ్ళడానికి మాత్రమే ఇబ్బంది అనిపిస్తుందేమో, కానీ వాళ్ళకు కూడా, ఎందుకంటే మనం ఇంతకుముందు తన టైగర్ నాగేశ్వరరావు కూడా అలా కూడా విధ్వంసం ఉంటుంది, తలనరుకుడు, దొంగతనాలు అట్లా ఉంటుంది. కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం దూరం అయినట్టుగా ఉంది. దీంట్లో పెద్దగా ప్రాబ్లం ఉండదు. మొత్తం మీద ఆ సినిమా ఇంట్రెస్ట్గా ఉంది. ఎక్కడ వల్గర్ సీన్స్ లేవు. హీరోయిన్ చూపించడం కానీ, హీరోకు టాస్క్ ఇవ్వడం కానీ, హీరో చెప్పే డైలాగులు కానీ, అతనికి ప్రతి సీన్లో హైలైట్ హైప్ ఇవ్వడమే. ఇక ఆ డైలాగ్లో అట్లా ఉంటుంది. ఒక్కొక్క డైలాగ్ నీకు చెప్తాను. చేతిలో ఆయుధం ఉన్నాడు కాదు, ఆయువు తీరినోడు ఇక్కడికి వస్తాడు, ఇట్లా డైలాగ్. దాన్ని ఇంకోటి, మహాకాలుడు నిద్రలేచాడు అంటూ, ఆ రోజు రాత్రి మహాకాలుడు నిద్రలేచాడు, ఆ రోజు ఏం జరిగింది, అసలు మార్గశిర రాత్రి జరిగిందని చెప్తుంటాడు. ఇట్లా మార్గశిర రాత్రి దాన్ని ఆ హైప్ తీసుకోవడం, ప్రతి సన్నివేశానికి ఒక ఘట్టంగా పేరు పెట్టడం, ఇంత సినిమాకు కూడా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క సీన్ అల్లారు. మొత్తం మీద రవితేజకే కాదు, తెలుగు ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఒకవేళ ఈ సినిమా కనుక మెగాస్టార్ చిరంజీవి లాంటివి పడితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేది ఆ సినిమా. కాకపోతే ఇక్కడ నేను రవితేజ ఏదో తక్కువ చేశాడని కాదు, కానీ మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్ అది కదా, ఆ రేంజ్ స్టైల్. 60 సీన్లలో 55 సీన్లు హీరో ఇంట్రడక్షన్ అంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తం మీద హీరో ఇక్కడ కథాంశం ఏంటంటే, అక్కడ రైతులకు పత్తికి, ఆ పత్తి కాటానికి విలువిస్తుంటాడు. ఈ దేశంలో ఆయుధము గన్ కల్చర్ అనేది పెరుగుతుంది. ఈ దేశంలో కాదు, ప్రపంచం అంతా కూడా. ఈ గన్ కల్చర్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, ఆ గన్ అని ప్రారంభించినటువంటి ఆయన మిషన్ ఏ విధంగా గన్లన్నీ కలెక్ట్ చేస్తాడు, ఆ డెన్నెలు ఏర్పాటు చేశాడు, దానికి ప్రభుత్వం అసలు ఏం తీసుకుంది చర్య. ఒకవైపు రా సంస్థ ఉంటుంది, అంటే మన మిలిటరీ కానీ ఒకవైపు వాళ్ళు, ఒకవైపు అన్నలు అంటే మన నక్సలైట్ల అన్నలు, ఒకవైపు టెర్రరిస్టులు, ఒకవైపు మాఫియా. వీళ్ళందరితోటి అతను ఎదుర్కొన్న విధానం ఏంటి, అసలు ఆయన లైఫ్లో తాను నష్టపోయినవి, ఈ ఆయుధం వల్ల, ఈ గన్స్ కల్చర్ వల్ల తాను ఏం నష్టపోయాడు, ఎందుకు నష్టపోయాడు, తన వ్యక్తిగత జీవితంలో నష్టం ఏంటి, ఇదంతా కూడా మనం తెర మీద చూడొచ్చు. అంటే ఇందులో ఒక బాబుది ఒక కీ రోల్ అని కూడా మనం విన్నాము. ఒక చిన్న బాబు ధ్రువన్ అని చెప్పేసి ఒక బాబు కూడా, తను మన రవితేజ గారు కూడా స్టేజ్ మీదకి పిలిచి పిల్లలందరికీ కనెక్ట్ అవుతుంది ఈ రోల్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నారేట్ చేస్తుంటాడు సినిమా అంతా కూడా హీరోకి. అదే అక్కడ బాబు ఒక్కడే కాదండి, ఆ సినిమాలో శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న అనుపమ పరమేశ్వర్ వింటా ఉంటుంది అందరి స్టోరీలు. మధుబాల గారు ఇంటెలిజెన్స్ అక్కడ చీఫ్గా ఉంటుంది మధుబాల.
ఈ లోకల్ మునసబుగా అజయ్ ఘోష్ గారు, లోకలు ఎస్ఐ గారు, ప్రతి వాళ్ళు హీరోని హైలైట్ చేయడమే. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత అట్లా జరిగింది, వాడొక ప్రళయం, వాళ్ళొక ప్రళయం, ఒక ప్రకృతి విపత్తు, వాడొక విధ్వంసకారుడు, ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఇట్లా ప్రతిదీ ఎలివేట్ చేస్తూ చెప్తుంటాడు. ఈ మీరన్న బాబు కూడా సినిమా అసలు ఆ రోజు ఏం జరిగిందో వాడు నిలబడి చూస్తుంటాడు, జరిగిందంతా చెప్తుంటాడు, ఏం జరగబోతుందో చెప్తుంటాడు. కొన్ని ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి, హీరోని ఎలివేట్ చేసే విధానం ఉంటుంది. మొత్తం మీద సినిమా ఖచ్చితంగా ఇది మాస్ ఫిల్మ్ అవుతుంది. ఇది నెవర్ బిఫోరు నెవర్ ఆఫ్టరు. కంటిన్యూ రవితేజ ఈ చిత్రం తాలూకు విషయం తీసుకుంటే మన తెలుగులో నేటివిటీ ఏంటంటే 4 పాటలు 4 కామెడీలు ఉండాలి. ఆ తరహా ఆలోచించాలో కొంచెం దూరం ఉంటారు, కానీ మిగతా వరల్డ్ వైజ్ ఎడా చూసినా కూడా ఇది ఒక ఇంగ్లీష్ సినిమా తీసిపోయిన చిత్రం. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది, రికార్డు వసూలు చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పింది అంటే స్టోరీ ఎలా ఉంది అని చెప్పారు కదా, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, అసలు కెమెరా పనితనమే కావచ్చు, సీన్స్ అవన్నీ. నేను ఒకటే సింపుల్గా చెప్పాను, సినిమా క్రిప్స్గా అనుకున్న కానించి మొదలు పెడితే హీరోని మాస్గా ఎలా ఎలిమినేట్ చేయాలి అంతే అనేది పెట్టుకున్నారేమో నాకు అర్థమైంది. నాకున్న పరిజ్ఞానంతో హీరోని ఎట్లా ఎలిమినేట్ చేయాలి, మాస్ హీరోని మాస్గా ఎలా వాడుకోవాలి, ఇలా ప్రారంభమై ఉండవచ్చు. దీంట్లో ఇక్కడి నుంచి ఆలోచన ప్రారంభమైనటువంటి డైరెక్టర్ కానీ రైటర్ కానీ ప్రతి సన్నివేశం హీరో ఇంట్రడక్షన్ సీన్ ఎలా క్రేజీగా ఉంటుందో సినిమా మొత్తం అలాగే అల్లుకోవడం. ఆ సినిమాలో దాని తాలూకు హైప్ ఇవ్వడానికి డైలాగ్స్ అంత పకడ్బందీగా ఒక్కొక్క అక్షరం కూర్చొని చెక్కినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ కెమెరా వర్క్, మీరు అన్న కెమెరా కూడా ప్రతి ఫ్రేమ్లో ఆ నిండుతనం, ఆ రిచ్నెస్, ఆ హీరోయిన్ ఎలివేట్ చేయడం కానీ ఎవ్రీథింగ్, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆర్ఆర్ కానీ, మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉంది. అది లుకింగ్ బ్యూటీ కూడా స్క్రీన్ కానీ పాటలప్పుడు కానీ చాలా అద్భుతంగా ఉంది. అసలు సినిమా ప్రతి సన్నివేశం వెళ్తున్నప్పుడల్లా నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, క్యూరియాసిటీ అనేది బాగా పెంచారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే ఫస్ట్ మనకు పరిచయం చేసేది అంటే ఆ తలకోన అనేటువంటి ఆ ఏరియాలో హీరో రవితేజకు ఒక కాటన్ ఇండస్ట్రీ ఉంది. దాంట్లో ఆయన అక్కడ ఉన్నాడు. ఆ ప్రజలందరూ కూడా ఆ గ్రామ దేవతలెక్కనో ఇలవేలుపుగా హీరో ఎలా ఉంటాడు, అందరికీ మంచి చెడు చూసుకునేటువంటి నాయకుడు. ఆయన ఎవరినైనా దండాలు పెడతారు, ఆయన మంచి చూసుకుంటారు, వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసుకుంటాడు. ఇది బాగానే ఉంది. కానీ ఆ గ్రామం, ఆ ప్లేస్ ఇప్పుడు లేదు, ఆ ప్లేస్ బూర్దమైపోయి మొత్తం బూర్ద యాష్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఇది చెప్పడానికి చివరి సీన్ దాకా తీసుకెళ్తాడు. సో ఖచ్చితంగా సినిమా ఎండింగ్ వరకు చూస్తే కానీ క్లారిటీ రాదు. అంటే ఇప్పుడు మీ వరకు అంటే ఇప్పటివరకు చాలా బాగా చెప్పారు. అంటే ఒక సినిమాలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా, ఈ సినిమాలో ప్లస్ అండ్ మైనస్ ఏంటి? డైలాగు, స్క్రీన్ ప్లే, రవితేజ వీళ్ళందరూ ప్లస్. మైనస్ యాక్చువల్గా లేదు. కాకపోతే మన తెలుగు నేటివిటీలో కొంచెం ఏంటంటే 4 కామెడీ సీన్స్, 4 ఇట్లా ఏదో ఫ్యామిలీ ఓరియంటెడ్గా సెంటిమెంటు, అన్న చెల్లి ప్రేమ, త్యాగాలు ఇట్లాంటివి ఏమన్నా అట్లా ఊహించుకునే వాళ్ళకి కొంచెం మైనస్ అనిపిస్తుందేమో. కానీ సినిమాలా చూడాలనుకున్నప్పుడు హీరో యాంగిల్లో సినిమా చూసే ప్రతి ప్రేక్షకునికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఎక్స్ట్రీమ్కి ఇంకా ఒడ్డు కూడా జరిగింది. చెప్పాను కదా, బీభత్స భయంకర విధ్వంస ఈ పదాలకు అన్నిటికన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇంకా ఉంది. అది రవితేజ రీచ్ అయ్యాడు. రవితేజ కెరీర్లో ఇంతవరకు రాని సినిమా అని చెప్పారు. నిజంగా కూడా రాని సినిమా, భవిష్యత్తులో రాకపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటే మీ వరకు 5 స్టార్స్కి మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు రేటింగ్? జనరల్గా అయితే నేను సినిమాకు రిలీజ్ అయిన మొదటి రోజు, రెండో రోజు రేటింగ్ ఇవ్వడానికి ఇష్టపడను. ఎందుకంటే మనం అంత ఖర్చు పెట్టి సినిమాకి తక్కువ ఇచ్చాము, ఎక్కువ ఇచ్చాము, మనం ఎవరు జడ్జ్మెంట్ చేయడానికి సినిమా అలా ఇలా ఏదో చెప్పుకోవచ్చు, కానీ రేటింగ్ ఇవ్వడం ఎందుకు, బాగలేదు అని చెప్పడం అని ఇష్టం ఉండదు. కానీ ఇంత థ్రిల్ అయిన సినిమాని చూస్తే 5కి 5 ఇవ్వచ్చు, 5 out of 10 ఇవ్వచ్చు అని నా ఉద్దేశం. 5కి 10 అయినా ఇవ్వచ్చు. అంత థ్రిల్లింగ్ ఉంటుంది ప్రతి సన్నివేశం. ఎవరైతే హీరోని, ఇమేజ్ని, ఆ హీరో తత్వాన్ని ఇష్టపడుతూ సినిమా చూసే మాస్ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్తుంది. అంటే మాస్ మహారాజా కెరియర్లో ఇది ఒక మైల్ రాలాగా ఉంటుంది అంటారు. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ ఫిల్మ్కే డిక్షనరీ అయిపోతుంది ఇది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అంటే రవితేజ గారి ఈగల్ మూవీ రివ్యూ చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సో ఇది గైస్ మన రవితేజ గారి ఈగల్ రివ్యూ. సో మాస్ మహారాజా రవితేజ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినట్టే కనిపిస్తుంది. సో చూడాలి అంటే ఇంకా తను ఎన్ని కలెక్షన్స్ కొల్లగొడతాడు ఏంటని. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.